హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మహిళలందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. అదేంటంటే ప్రధానమంత్రి సలహా యోజన పథకం కింద మహిళలందరూ కూడా కుట్టు మిషన్లు అయితే ఫ్రీగా ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటది. తెలియని వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు తెలిసి ఉంటే ఓకే అండి. లేదంటే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా షేర్ చేయండి. మీ వల్ల మరొకరికి అవకాశం కల్పించే వాళ్ళు అవుతారనమాట. దీని డీటెయిల్స్‌లోకి వెళ్తే ఈ పథకం ఎందుకు పెట్టారంటే మన దేశంలో ఈ ప్రెజెంట్ ఈ పథకం అనేది దేశం మొత్తం అమల్లో ఉందండి. ఇప్పుడు రీసెంట్‌గా జనవరి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ అయితే స్టార్ట్ అయిందనమాట. అదేవిధంగా ఇందులో ఎవరెవరు అర్హులవుతారంటే ముఖ్యంగా వితంతువులు, భర్త లేని వాళ్ళు, వికలాంగులు, అదేవిధంగా మన కార్మికులు ఉంటారు కదా సోదరులు, వాళ్ళు ఎవరికైతే మీ యొక్క మహిళల యొక్క హస్బెండ్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క సంవత్సరం ఆదాయం 12,000 కన్నా దిగువన ఉంటదో వాళ్ళు మాత్రం ఈ పథకానికి అర్హులవుతారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ భర్త ప్రైవేట్ జాబ్ చేసినా, గవర్నమెంట్ జాబ్ చేసినా 12,000 కన్నా ఎక్స్ట్రా ఉంటే ఆ ఇన్కమ్ అనేది మీకైతే పథకంలో అర్హులు కారు. కొంతమంది డౌట్ ఉండి మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్లు కానీ, సచివాలయం సెంటర్ కానీ అడగండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఇందులో ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ప్రధాన లక్ష్యం ఏంటంటే మన మన ప్రతి స్టేట్‌లోనూ 50,000-60,000 మంది మహిళల్ని ఎవరైతే ఈ యొక్క జీవనోపాధికి బాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఒక విధంగా ప్రోత్సహించేదానికి పథకం మీద పెట్టారనమాట. అదేవిధంగా దీని యొక్క ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఏమంటే మినిమం మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18-40 సంవత్సరాల ఆ మధ్యలో వయసు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఒక ఎలిజిబిలిటీ అవుతుంది. దీని రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోన్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క వికలాంగుల యొక్క మెడికల్ సర్టిఫికేట్ ఉంటుందో మెడికల్ సర్టిఫికేట్, అదేవిధంగా మహిళలు ఎవరైనా వితంతువులు ఉంటారో మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, ఇది తీసుకొని మీ డాక్యుమెంట్స్ మీరు ఏదైతే రిక్వైర్మెంట్ అనమాట ఇవన్నీ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలి? చాలా మందికి డౌట్ తెలియని విషయం. ఈ అప్లై చేసుకునే ప్రొసీజర్ ఏంటి? దీనికి 2 విధాలుగా మనకి గవర్నమెంట్ అప్లై చేసుకునే దానికి 2 విధాల సౌకర్యం కల్పించింది. ఒకటి ఆన్‌లైన్, 2 ఆఫ్‌లైన్. ఒకటి ఆన్‌లైన్‌లో వచ్చేసి చదువుకున్న వాళ్ళకైతే పర్వాలేదు. చదువుకోలేని వాళ్ళ గురించి ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళిపోయండి. అక్కడికి వెళ్తే వాళ్ళు ఒక వెబ్సైట్ ఉంది www.government.gvv.com. ఈ వెబ్సైట్‌లో అయితే మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారండి. ఈ డాక్యుమెంట్స్ నేను ముందు చెప్పిన పైన రిక్వైర్మెంట్ చెప్పిన డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే అవుతది. ఎలిజిబిలిటీ అయితేనే మీరు ఈ యొక్క డాక్యుమెంట్‌కి అర్హులవుతారు. ఆ వెబ్సైట్‌లో మీరు చేయకపోతే వాళ్ళేం చేసేస్తారనమాట. తర్వాత ఆఫ్‌లైన్‌లో చేసుకునే వాళ్ళకి దీనికి ఒక ఫామ్ అయితే ఉంటదండి. ఆ ఫామ్ నేను డిస్‌ప్లే ఇస్తాననమాట. ఆ ఫామ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఆ ఫామ్ ఫిల్‌అప్ చేసి మీదేదో ఫోటో ఉందో దానికి అతికించేసి మీరు ఆ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్‌కి ఇచ్చేసినా పర్వాలేదు. సచివాలయం సెంటర్‌కి ఇచ్చేసినా పర్వాలేదు. మరి మిగతా ప్రొసీజర్ వాళ్ళు చూసుకుంటారు. దీని ఫీజ్ వచ్చేసి కంప్లీట్‌గా జీరో ఫీజ్ అండి. వాళ్ళ ట్రాన్సాక్షన్ చార్జెస్ అలాంటివి అంటే అప్లై చేసేదానికి మాత్రమే వాళ్ళు 50, 100 తీసుకోవచ్చేమో. మిగిలినది ఇంకేమి జీరో ఫీజ్ అనమాట. ఎందుకంటే ఎవరిని నమ్మి మధ్య వాళ్ళు ఎవరైనా మీరు కుట్టు మిషన్లు ఇప్పిస్తానని మీరు ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. బ్రోకర్‌లు నమ్మితే మీరే నష్టపోతారనమాట. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే వాళ్ళు పర్లేదు గానీ ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఏదైతే ఫార్మాట్ ఉంటదో ఆ ఫామ్ ఉంటది కదా! ఫామ్‌లో ఖచ్చితంగా క్యాపిటల్స్ లెటర్స్ మాత్రమే పెట్టండి. స్మాల్ లెటర్స్ మీరు మీ మీ యొక్క పేరు రాసేటప్పుడు స్మాల్ లెటర్స్‌లో పేర్లు కలిసిపోయి అది కొంతమందికి స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల ఫామ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. క్యాపిటల్స్ లెటర్స్‌లో నీట్‌గా అందరికి అర్థమయ్యే విధంగా కొంచెం నీట్‌గా రాసి మీకు ఇవ్వడం మంచిది. మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు అప్లై చేసి ఇస్తారనమాట. వాళ్ళు ఫిలప్ చేసి మీకు ఇస్తారు. అదే విధంగా మీ యొక్క ఫోన్ నంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నంబర్ మీ ఆధార్ లింక్ అయిన నంబర్ మాత్రం ఇయ్యండి. ఎందుకంటే దీనివల్ల మీకు 2 విధాలుగా ఉపయోగం ఉంది. ఆధార్ లింక్ అయితే మీకు ఏదైతే అప్లికేషన్ మీరు ఫామ్ ఫిలప్ చేసి ఇస్తారో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత దాని స్టేటస్ అనేది మీకు గవర్నమెంట్ నుంచి మీకు అప్డేట్ అయితే వస్తుంటదనమాట. మీ మెసేజ్ రూపంలో అంటే మీరు పెట్టింది రిజెక్ట్ అయిందా? సక్సెస్ అయిందా? మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్‌కి లింక్ అయినటువంటి నంబర్ ఉంటేనే బెటర్. ఎవరిదో బయటోళ్ళది ఇస్తే నాకు ఇన్ఫర్మేషన్ తెలీదు. తెలిసిన తర్వాత ఇది ఎన్ని రోజులకి అప్లై చేసుకొని ఎన్ని రోజులకి మీకు ఈ యొక్క డెలివరీ అవుతదంటే మీ యొక్క ప్రొసీజర్ టైమ్ వచ్చేసి 30 రోజులండి. 30 రోజుల తర్వాత ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆటోమేటిక్‌గా మీకు మెసేజ్ ద్వారా ఆ డెలివరీ అయినట్టు మీకు మెసేజ్ వస్తది. మీ దగ్గరలో ఉన్న పార్సల్ ఆఫీస్ గాని, పోస్ట్ ఆఫీస్ గాని. ఈ ఇన్ఫర్మేషన్ నాకెలా తెలుసంటే ఈ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఇయన్నీ పాలిసీలు ఉన్నాయండి ఇయన్నీ కూడా. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. మీకు తెలిసుంటే మీకు సోదరులకి మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా షేర్ చేయండి. తెలిసేటట్టు చేయండి. ఎందుకంటే మీ వల్ల ఒకళ్ళు ఉపయోగపడితే అందరూ బావుంటారు కాబట్టి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ సోదరులకి షేర్ చేయండి. నా ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.